అంగ్లీ గారి వాయిస్కి ఆ పాటలకి మంచి ఫ్యాన్. అంటే వింటాం బాగుంటుంది. చిన్న స్థాయి నుంచి ఎదిగింది. ఒక చిన్న జర్నలిస్ట్గా ఒక ఛానల్లో యాంకర్గా ఉన్నటువంటి లైఫ్ 14 సంవత్సరాల పాటు తన కెరీర్లో బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. మంచి ఫేమ్ ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది. కన్నడ, హిందీ, రీసెంట్గా హిందీ సాంగ్లు కూడా పాడింది. ఇంత మంచి ఫేము, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు చేస్తుంది అనేది అందరికీ అనుమానం శేఖర్ గారు. అబ్జర్వ్ నాకు కూడా ఉమ్, అద్భుతమైన వాయిస్ అండి, నిజంగా గాడ్ గిఫ్టెడ్ వాయిస్. ఈ మధ్యకాలంలో ఈవిడ ట్రెండ్ అవుతుంది దీనివల్ల, ఈ న్యూస్ వల్ల. బట్ అవి కూడా బయటకు వస్తున్నాయి, పాటలన్నీ కూడా వింటే ఉమ్. ఈవిడికి అసలు ఈ అవసరం ఏంటి అవసరం ఏంటి అనిపించింది నాకైతే. అనిపించింది. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది, ఆవిడే అంత పేరు తెచ్చుకుంది కాబట్టి బంజారా బిడ్డలందరూ, లంబాడి వీళ్ళందరూ కూడా ఫోన్ మా చేసుకున్నారు. మా మా క్యాస్ట్ అమ్మాయి, ఉమ్, మాకు ఒక వెన్న తెచ్చిన అమ్మాయి, మా క్యాస్ట్కి వెన్న తెచ్చిన అమ్మాయి అని చెప్పి ఆవిడని ఒక ఐకన్గా చూస్తున్నారు. yes. నిన్న నేను వెళ్ళా దేవరకొండ దగ్గర, ఆ, నిన్న ఆవిడని చూసి అంటే వాళ్ళందరూ ఈవెన్ ఒక ఐకన్లా ఫీల్ అవుతున్నారు కదా. బ్యాగ్ ఉంది, ఆమె ఉంది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అవును. తోటి. సో అలా వాళ్ళందరూ కూడా ఆవిడని చూసి ఇచ్చాం డబ్బులు అంటే ఒక్కొక్కళ్ళు 40 లక్షలు, 50 లక్షలు, ఒకళ్ళైతే 5 కోట్లు బాబా ఇలా